తలుపుని ముఖం ముందుగా అంటే ఎట్లుంటుందో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్లుంటుందో తెలుసా? సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడితే సరిగ్గా ఇలాగే ఉంటుంది. ఐపీఎల్ వచ్చిందంటే చాలు మిగతా టీంలన్నీ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ అటాక్ గురించి టెన్షన్ పడే పరిస్థితి వచ్చేసింది. ఎందుకని సన్ రైజర్స్ హైదరాబాద్ ఇదే మొమెంటమ్ ని కంటిన్యూ చేయగలుగుతుందా? ఈసారి హైదరాబాద్ బాయ్స్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతున్నారు డీటెయిల్ గా చూద్దాం. సబ్స్క్రైబ్ టు కీ టాక్స్. ఐపీఎల్లో వీరబాదుడు అంటే ఎలా ఉంటుందో హైదరాబాద్ టీం చూపిస్తోంది. సన్ రైజర్స్ తో మ్యాచ్ అంటేనే అపోనెంట్ బౌలర్స్ కి సన్ స్ట్రోక్ తగిలేలాగుంది. డే అండ్ నైట్ మ్యాచ్ అయినా సరే సన్ రైజర్స్ ఓపెనర్లు ఉతికే ఉతుకుడికి ప్రత్యర్థి టీంలన్నీ అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారి లాస్ట్ సీజన్ లో ఏం జరిగిందో చూద్దాం. లాస్ట్ ఐపీఎల్ 2024 లో హైయెస్ట్ సిక్సర్స్ కొట్టిన బ్యాట్స్మెన్ గా అభిషేక్ శర్మ హైదరాబాద్ ఓపెనర్ రికార్డు సృష్టించాడు. 42 సిక్సర్లు కొట్టాడు. అంటే ఊహకు కూడా అందరంత స్పీడ్ తో కొట్టాడు. అంటే ప్రతి 5-6 బాల్స్ కి ఒక సిక్సర్ పడుతూనే ఉంది. ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ జోడీ ఫస్ట్ వికెట్ యావరేజ్ దాదాపు 49 పైగా ఉంది. అంటే ఫస్ట్ 50 రన్స్ లో ప్రత్యర్థి జట్లు హైదరాబాద్ మీద అసలు వికెటే తీయలేకపోయాయి. వీళ్ళిద్దరూ టచ్ లోకి వచ్చారంటే చాలు అసలు స్టేడియం హోరెత్తిపోయే పరిస్థితి. సగటు రన్ రేట్ 13కి పైగా ఉంటుంది వీళ్ళిద్దరూ బ్యాటింగ్ లో ఉంటే. దానివల్లే హైదరాబాద్ 200 అంటే అసలు లెక్కే కాదన్నట్టుగా కొట్టింది. తర్వాత 2 సార్లు రికార్డు స్కోర్లు చేసింది గత సీజన్ లో. ఒకసారి 277 స్కోర్ చేసి అవునా అని ఆశ్చర్యపరిస్తే మళ్ళీ అదే స్కోర్ ని మన సన్ రైజర్స్ హైదరాబాదే మళ్ళీ తిరగరాసింది. 287 కొట్టింది ఈసారి. ఇలాంటి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఈసారి కూడా కంటిన్యూ అవుతుంది అని ఫ్యాన్స్ అంచనా వేస్తూ ఉన్నారు. ఇక ఓపెనర్ లో అభిషేక్ ట్రావిస్ హెడ్ తర్వాత ఈసారి ఇషాన్ కిషన్ కొత్తగా వచ్చి చేరాడు. ఆ తర్వాత నితీష్ రెడ్డి లోకల్ బాయ్ ఉండనే ఉన్నాడు. వీళ్ళకి తోడు హెన్రీ క్లాసెన్ నెంబర్ 5 లో క్లాసెన్ ఒకసారి టచ్ లో ఉన్నాడు అంటే ఎలాంటి బౌలింగ్ గానీ ఫీల్డింగ్ లిమిటేషన్స్ గానీ క్లాసెన్ ని ఆపలేవు అని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. ఇలాంటి డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ నెంబర్ 5 లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఉన్నాడు. ఆ తర్వాత బౌలింగ్ అటాక్ వచ్చేసరికి ప్యాట్రిక్ కమిన్స్, మహమ్మద్ షమి లాంటి బౌలర్లు హైదరాబాద్ బౌలింగ్ అటాక్ లో ఉన్నారు. వీళ్ళకి తోడు రాహుల్ చహర్, ఆడమ్ జంపా లాంటి స్పిన్నర్లు కూడా ఉన్నారు. ఈ కాంబినేషన్ లో ఈసారి హైదరాబాద్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతోంది అని అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తం హోల్ ఐపీఎల్ టీమ్స్ లోనే 10 ఐపీఎల్ టీంలోనే ఏకైక విదేశీ కెప్టెన్ కమ్మిన్స్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు? గత సీజన్ లో ఫైనల్ వరకు వెళ్ళిన ఎస్ఆర్హెచ్ ఈసారి విజేతగా నిలుస్తుందా? 9 ఏళ్ల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఆకలి తీరుతుందా? ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలిస్తాయా అనే చర్చ ఇప్పుడు ఐపీఎల్ ఫ్యాన్స్ అందరిలోనూ ఉంది. మీరేమంటారు? సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ట్రోఫీ ఎగరేసుకుపోగలదా? మీ అభిప్రాయాన్ని, మీ అభిమానాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.